अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहु। ఈ రోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని డైకల్స్ రోడ్ సెంటర్లో మన సీనియర్ నాయకులు ఆసిఫ్ బాషా గారు, అదే విధంగా శంషుద్దీన్, రియాజ్, మన మస్తాన్ భాయ్, నేను, మనమందరం ఇక్కడ ఉన్న మిత్రులందరం కూడా కలిసి, మీరా భాయ్, మేమందరం కూడా కలిసి ముఖ్యుల ఇళ్లకు వెళ్లడం జరిగింది. నిజంగా చాలా సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు నాకు, నా వయసు 18 ఉన్నప్పటి నుంచి చాలా ఎలక్షన్లు నేను చేసినాను. కానీ ఈసారి ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూస్తుంటే నిజంగా ప్రజల కోసం కష్టపడిన వ్యక్తులకు ప్రజలు కళ్ళల్లో పెట్టుకుంటారు అని మనం మాటలు విని ఉన్నాం. అది ఈరోజు మా కళ్ళతో మేము చూసినాం. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ అన్నా మేము ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద మా ఓటేస్తామన్నా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని డబ్బులు తెచ్చిచ్చినా, ఎవరు ఏం చేసినా మేము మడుకు ఓటు ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుంటే నిజంగా రూరల్లో ఎలక్షన్ సింగిల్ సైడ్ అయిపోయింది అని చెప్పే ఆలోచన నాకు కలిగింది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషి, శ్రీధర్ రెడ్డి పేదల కష్టం తెలిసిన వ్యక్తి, శ్రీధర్ రెడ్డి పేదల ఆకలి తెలిసిన మనిషి. ఒక పేద కుటుంబానికి చెందిన ఒక మహిళా సోదరిమణి కళ్ళకు ఆపరేషన్ కోసం అల్లాడుతుంటే అతని సొంత డబ్బులు పెట్టి ఆమె కళ్ళకు ఆపరేషన్ చేయించినాడు. అదేవిధంగా దాదాపు 650 మంది బిడ్డలకు ఎవరికి తెలియకుండా వాళ్ళకి చదువులకు కావలసిన అన్ని ఖర్చులు అతను భరిస్తున్నాడు. అదేవిధంగా ఎంతో మంది కష్టాల్లో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర పోయి, అన్నా నాకు ఈ కష్టం ఉందంటే కుడి చేత్తో చేసిన సహాయం ఎడం చేతికి తెలియకుండా చేసి ఉన్నాడు. ఈరోజు చాలా మంది నాయకులు అంటే మళ్ళీ మీరు వందల్లో వేలలో అనుకుంటున్నాము, వేళ్ల మీద లెక్క పెట్టే నాయకులు, ఎవరైతే స్వయం ప్రకటిత నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ ఇళ్లకు శ్రీధర్ రెడ్డిని తీసుకొని పోయి భార్య బిడ్డలతో సహా కలిసి కన్నీళ్లు పెట్టుకొని శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి లబ్ధి పొందినారో వాళ్ళ గుండెల మీద చేయి పెట్టుకొని వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా. నేను ఇక్కడ విమర్శించడానికి, వేరే వాడికి క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పటం లేదు. ఒక మనిషి మనకు సహాయం చేస్తే సహాయం చేసిన వ్యక్తికి వీలైతే తిరిగి సహాయం చేయాలా, లేకపోతే గమ్ముగా అయిపోవాలా. ఈ రోజు అటువంటి వ్యక్తులు ముగ్గురింటికి పోయినాం మేము. శ్రీధర్ రెడ్డి చేత గతంలో కష్టాలు శ్రీధర్ రెడ్డికి చెప్పి ఆ కష్టాలు కన్నీళ్లు తుడిపించుకున్న వ్యక్తుల ముగ్గురు ఇళ్లకు పోతే వాళ్ళ భార్య బిడ్డలు ఏం చెప్తున్నారంటే వాళ్లకు బుద్ధి చెడిపోయింది, వాళ్ళు ఎక్కడైనా తిరగనివ్వండి, వాళ్ళ వల్ల ఏంది, మేము కూడా శ్రీధర్ రెడ్డికి ఓటేస్తామని చెప్పి వాళ్ళ పెళ్ళాలే చెప్పే పరిస్థితి ఉందంటే ఇక ఈ శ్రీధర్ రెడ్డి గారి గురించి ఏదైతే ఈ పేదరికంతో ఉన్న ఈ ఏరియాలో శ్రీధర్ రెడ్డి మీద ప్రజలు ఎటువంటి అభిమానం ఉందో మనం అర్థం చేసుకోవాలా. ఇంకపోతే చాలా మంది చెప్తున్నారు ముస్లింలు బీజేపీతో అలయన్స్ అయి ఉన్నారు, ముస్లింలు ఓట్లు వేయరు, ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. ఎంతమంది కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా కలిసి ముస్లింలకు అన్యాయం చేయాలనే ఆలోచనతో వస్తే శ్రీధర్ రెడ్డి ఒక్కడు తన కంఠంలో ప్రాణంతో ఉన్నంత వరకు ముస్లింల కోసం ఆంధ్ర రాష్ట్రంలో పోరాటం చేసే ఏదుడు ఒక శ్రీధర్ రెడ్డి అన్న సంగతి ఈ డైండప్ ను గుర్తు పెట్టుకోవాలా. మొన్న చూసినాం కొంతమంది శ్రీ 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 చిన్న టక్కానంద, శ్రీ 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 చిన్న పువ్వానంద, ఈ నందలందరూ కలిసి జాతకం ఏదో చెప్పారు. శ్రీధర్ రెడ్డి గెలవడు, అయిపోయింది, చూసుకుందామా. ఇది సినిమా కాదు తమ్ముళ్ళు, ఇది సినిమా కాదు. అద్దంలో నిలబడి ఒకసారి చూసుకోండి. మీ బాటంలో ఎంత దమ్ముందో, మా ఫ్రంట్ లో ఎంత దమ్ముందో మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు మీ బాటలు పగిలినా కానీ సిగ్గు రాలేదంటే ఇంకా దేవుడి పైనే వదిలేయాలా. ఎలక్షన్లలో గీరుకోవడాలు, అరుచుకోవడాలు మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రశాంతంగా
ఎలక్షన్లు చేసుకోవాలనే ఆలోచనతో మేము ఉన్నాము. ఖచ్చితంగా ఒక ముస్లింలే కాదు, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, హిందూ సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అయిపోయి ఉన్నాడు. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తా, ఆంధ్ర రాష్ట్రంలో మంచి మెజారిటీ వచ్చే 5 మందిలో శ్రీధర్ రెడ్డి ఒక్కడన్నా వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలా. ఖచ్చితంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో శ్రీధర్ రెడ్డి గారు కూడా గెలుస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ప్రజల్లో గుండెల్లో ఉన్న వ్యక్తిని ఎవరు కూడా చెరిపేయలేరు. సెల్ ఫోన్ లో ఫోటో ఉంటే డిలీట్ చేసేవచ్చు, ఇంట్లో ఫ్రేమ్ ఉంటే బయట పారేయవచ్చు. కానీ పేద ప్రజలు శ్రీధర్ రెడ్డి ఫోటోను గుండెల్లో సేవ్ చేసుకుని ఉన్నారు. దాన్ని తుడపడం ఒక అల్లా, ఒక భగవంతుడు, ఒక యేసు ప్రభుకు తప్ప ఈ చెంచాలకు, ఈ చైచక్లకు చేత కాదు. మీరు ఏం గీక్కున్నా, ఒంటి మీద బట్టలు ఇప్పేసి కోళ్ళ తీసుకొని వీపు మీద పట్టుకున్నా గానీ మీకైతే ఓట్లు పడవు. మీరు తిరిగే బదులు ఆ ఇచ్చే డబ్బులు తీసుకొని అదేదో భూమి తాగేసి బిర్యానీ తినేసి ఇళ్లలో కూర్చోండి. ఎలక్షన్ అయితే రూరల్ లో డిసైడ్ అయిపోయింది. శ్రీధర్ రెడ్డికి ఎంత మెజారిటీ వస్తుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని గ్యారవడీలు చేసుకున్నా కానీ రూరల్ కాన్స్టిట్యున్సీ వచ్చి శ్రీధర్ రెడ్డి అడ్డా అంతే. ఇంకా వేరే దేర్ ఇస్ నో అదర్ టాపిక్. అస్సలాము అలైకుం.